అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే చదువే సంపాదన, చదువే ఆదాయానికి మూలం. ఈ చదువు ద్వారానే మీకు 21 జన్మలకు ఖజానా జమ చేసుకోవాలి అన్న. ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ పిల్లలపై బృహస్పతి దశ ఉంటుందో వారి గుర్తులు ఏవి? వారికి శ్రీమతంపై పూర్తి గమనము ఉంటుంది, చదువు బాగా చదువుకుంటారు, ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. శ్రీమతమును ఉల్లంఘించే వారే చదువులో ఫెయిల్ అవుతారు. వారిపై మళ్ళీ రాహు దశ కూర్చుంటుంది. ఇప్పుడు పిల్లలైన మనపై వృక్షపతి అయిన తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా అని పాట పాడుతున్నారు. అరే చింటూ, మనం ఇప్పుడు నూతన ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నాము అని పిల్లలైన మనకు తెలుసు. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. మనకు స్వర్గంలో సుఖము లభిస్తుంది, నరకంలో సుఖము లేదు. ఇది విషయ సాగరం, కలియుగము కదా. అందరూ దుఃఖితులుగానే ఉన్నారు, భ్రష్టాచారముతో జన్మిస్తారు. అందువలన మేము పతితులు అయిపోయాము అని ఆత్మ బాబాను పిలుస్తూ ఉంటుంది. పావనంగా అయ్యేందుకు గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. స్నానము చేస్తే పవిత్రమైపోవాలి కదా. అలా చేసిన పదే పదే ఎదురు దెబ్బలు ఎందుకు తింటూ ఉంటారు? అలా దెబ్బలు తింటూ మెట్లు క్రిందకు దిగుతూ పాపాత్మలుగా అవుతారు. 84 జన్మల రహస్యము పిల్లలైన మనకు స్వయం తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతర ధర్మాల వారు 84 జన్మలు తీసుకోరు. మీ వద్ద 84 జన్మల చిత్రము చాలా బాగా తయారై ఉంది. కల్పవృక్ష చిత్రము కూడా గీతలో ఉంది. అయితే భగవంతుడు గీతను ఎప్పుడు వినిపించారో, వారు వచ్చి ఏం చేశారో ఈ విషయాలు కొంచెం కూడా తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి శాస్త్రాలను గురించి తెలుసు. భారతవాసులకు పూర్తిగా తెలియదు. నేను సంగమ యుగంలోనే స్వర్గస్థాపన చేసేందుకు వస్తాను అని తండ్రి చెప్తున్నారు. నీటి తడి ఉన్నంత వరకు చెట్టు పచ్చగానే ఉంటుంది. అలాగే భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉన్నంతసేపు భగవంతుడు నీతోనే ఉంటాడు అన్న బాబా చెప్తున్నారు. పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి. స్త్రీ పురుషులు కలిసి ఉంటున్న వికారాలకు వశము అవ్వరాదు అని శ్రీమతం చెప్తూ ఉంది. ఇరువురి మధ్య జ్ఞాన యోగాల ఖడ్గం ఉంది. మేము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి అని భావించండి. ఇప్పుడైతే పతిత ప్రపంచానికి అధికారులుగా ఉన్నారు కదా. ఆ దేవతలు డబుల్ కిరీటదారులుగా ఉండేవారు. అర్థకల్పం తర్వాత లైటు కిరీటము తొలగిపోతుంది. ఇప్పుడు ప్రకాశ కిరీటము ఎవరిపైనా లేదు. కేవలం ధర్మ స్థాపకులపై ఈ ప్రకాశ కిరీటము ఉండవచ్చు. ఎందుకంటే ఆ పవిత్ర ఆత్మలు వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. ఇదే భారతదేశంలో డబుల్ కిరీటదారులు కూడా ఉండేవారు. ఆ తరువాత సింగిల్ కిరీటదారులు కూడా ఉండేవారు. ఇప్పటికీ డబుల్ కిరీటదారుల ముందు సింగిల్ కిరీటదారులు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రమైన మహారాజా మహారాణులు. మహారాజులు అనగా రాజుల కంటే గొప్పవారు. వారికి చాలా పెద్ద పెద్ద జాగీర్లు ఉంటారు. సభలో కూడా మహారాజుల ముందు భాగంలో, రాజులు వెనుక భాగంలో నెంబర్ వారుగా కూర్చుంటారు. వారి సభ నియమానుసారం జరుగుతుంది. ఇది కూడా ఈశ్వరీయ దర్బారు. దీనికి ఇంద్ర సభ అని కూడా గాయనం ఉంది. ఈ జ్ఞానము ద్వారా మనము దేవతలుగా అవుతాము. అందంగా ఉన్నవారిని దేవతలు అని అంటారు కదా. రాధాకృష్ణులది సహజ సిద్ధమైన అందము కదా. అందుకే వారిని సుందరాకారులు అని అంటారు. అరే చింటూ, ఎటువంటి ఆహారమో అటువంటి మనసు అని కూడా గాయనం ఉంది కదా. మాంసం కొనేవారికి, అమ్మేవారికి, తినిపించేవారికి కూడా పాపము అంటుతుంది. పతిత పావనులైన తండ్రి నుండి ఏ విషయము దాచిపెట్టరాదు. సజ్జన్కు చెప్పకుండా దాచిపెడితే జబ్బు వదలదు. వీరు బేహద్ అవినాశీ సజ్జన్. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలియదు. మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభిస్తూ ఉంది. కానీ యోగము చాలా తక్కువగా ఉంది. స్మృతి ఏమాత్రము చెయ్యరు.
వెంటనే స్మృతి కూడా నిలవదు అని బాబాకు తెలుసు. నెంబర్ వారుగా ఉంటారు కదా. స్మృతి యాత్ర పూర్తి అవుతూనే కర్మాతీత స్థితి పూర్తి అయ్యింది అని అంటారు. ఆ తరువాత యుద్ధం కూడా తీవ్రంగా మొదలవుతుంది. అంతవరకు కొద్ది కొద్దిగా జరుగుతూ నిలిచిపోతూ ఉంటుంది. యుద్ధము ఎప్పుడైనా పెద్దదిగా రేగిపోవచ్చు, కానీ రాజ్య స్థాపన అయినంత వరకు పెద్ద యుద్ధము జరగదని వివేకము చెప్తోంది. కొద్ది కొద్దిగా జరుగుతూ నిలిచిపోతూ ఉంటుంది. రాజ్య స్థాపన జరుగుతూ ఉంది అని ఎవరికీ తెలియదు. సతో ప్రధానము, సతో రజో తమో బుద్ధి గలవారైతే ఉన్నారు కదా. మీలో కూడా సతో ప్రధాన బుద్ధి కలవారు చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు లక్షల సంఖ్యలో ఉంటారు, కానీ అందులో కూడా సొంత పిల్లలు, సవతి పిల్లలు ఉన్నారు కదా. సొంత పిల్లలు సేవ చాలా బాగా చేస్తారు, తల్లిదండ్రుల మతమును అనుసరిస్తారు. సవతి పిల్లలు రావణుని మతమును అనుసరిస్తారు. ఒక్కొక్కసారి రావణుని మతమును, ఒక్కొక్కసారి రాముని మతమును అనుసరిస్తూ కుంటుతూ నడుస్తూ ఉంటారు. పిల్లలు పాట విన్నారు, బాబా సుఖము ఉన్న స్థానానికి తీసుకువెళ్ళమని అంటారు. స్వర్గంలో సుఖము ఉంటుంది, దుఃఖమనే మాటే ఉండదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయలు విలువైనది. వీటిని దానము చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. వికర్మల నుండి రక్షింపబడేందుకు దేహీ అభిమానిగా ఉండే పురుషార్థము చేయాలి. మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ వ్యతిరేక కర్మలు చేయరాదు. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, శ్రేష్ఠ భావన ఆధారముతో అందరికీ శాంతి శక్తి యొక్క కిరణాలు ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఎలాగైతే తండ్రి సంకల్పంలో, మాటలో, కనులలో సదా కళ్యాణ భావన లేక కామన ఉందో, అలా పిల్లలైన మీ సంకల్పంలో విశ్వ కళ్యాణ భావన అనే కామన నిండి ఉండాలి. ఏ కార్యము చేస్తున్నా విశ్వంలోని సర్వ ఆత్మలు ఎమర్జ్ అయి ఉండాలి. మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి శుభ భావన లేక శ్రేష్ఠ కామనల ఆధారంతో శాంతి మరియు శక్తుల కిరణాలు ఇస్తూ ఉండండి. అప్పుడు మిమ్ములను విశ్వ కళ్యాణకారులు అని అంటారు. అయితే అందుకు అన్ని బంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రంగా అవ్వండి. నేను, నాది ఈ రెండే దేహాభిమానానికి ద్వారాలు. ఇప్పుడు ఈ ద్వారాలను మూసివేయండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.